అవును, ఇక్కడ ఉండలేను. ఏమిటిదంతా? సామాన్లన్నీ సర్దేస్తున్నారేంటి? ఇంటి మారిపోతున్నారు బాబు. ఈ ఇల్లు మారిపోతున్నావా? అదే కుదరదు. అమ్మా అమ్మా అమ్మా, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావా? అవును బాబు, మనం వేరే మంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. వద్దు, ఇక్కడే ఉందాం. నేను ఇక్కడ ఆడుకోవటానికి చిట్టి బేబీ బుజ్జ అంతా ఉన్నారు. పక్కింట్లో రాధ పిన్ని వాళ్ళు ఉన్నారు. మనం ఇక్కడే ఉందా బాబు, నా మాట వినరా. కొత్త ఇంటికి ఎందుకు వెళ్తున్నావో తెలుసా? ఆ ఇంట్లో పెద్ద కృష్ణుడు బొమ్మ, మందిరం ఉన్నాయి. అయితే మాత్రం అందరిని వదిలేసి మారం చేయకుండా నా మాట వింటే కొత్త ఇంటికి వెళ్ళగానే నీ కుక్కు బిల్ల కొనిస్తాను. నిజంగానా? తప్పకుండా కొనిస్తాను. పద, బుజ్జివాడు చెప్పేసి రాపో. గోపి, నువ్వు లేకపోతే మా అందరికి ఎలా తోస్తుందిరా? నువ్వు లేకపోతే మాకేడుపు వస్తుంది గోపి. ఏంటిది? చిన్నపిల్లలా మన ఆడకూడదు. నువ్వు ఏం చెప్పినా నాకు బాధగా ఉంది గోపి. ఎందుకు బాధ? నేను అప్పుడప్పుడు వస్తాగా. మీరంతా కలిసి మా కొత్త ఇంటికి రావచ్చు. అప్పుడు అందరూ ఆడుకుందాం. పాపం, ఆ పసి వాళ్ళకి ఎంత బాధగా ఉందో. అవునులేండి, 2 రోజులు పరుచున్న నాకే మీరు వెళ్ళిపోతున్నారంటే దిగులుగా ఉంది. మరి వాళ్ళకుండదా? ఎవరికి ఎలా ఉన్నా విడిపోయే గడియం వచ్చాక విడిపోక తప్పదు. రాధా, నీకు ఈ బొమ్మ కావాలనే దానివిగా, తీసుకో. చిట్టి, ఈ బాల్ నీకు. లత, ఇది నీకు. గోపి వాళ్ళు ఇల్లు మారాడు, మనం కూడా మారదామా? ఒరేయ్, గోపి వాళ్ళు ఇల్లు మారారని మనం మారడం, గోపి ఊరు మారాడని మనం మారటం అంత మంచిది కాదురా. లాయర్లు అనగా డాక్టర్లు అనగా ఒకే చోట ఉండాలి. ఊరు మారితే ప్రాక్టీస్ పోతుంది.